2024 ఇంకొన్ని రోజుల్లో ఎండ్ అవబోతుంది. అయితే ఈ సందర్భంగా ఎవరైతే మీ జీవితం అసలు బాగాలేదు, ఈ సంవత్సరం చండాలంగా గడిచింది, అసలు ఎలా గడిచిందో కూడా తెలియలేదు అనుకుంటున్నారో వాళ్ళకి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. గూగుల్ మ్యాప్స్లో 2-3 దారులు చూపిస్తుంది. ఒక చోటకి వెళ్ళాలంటే, ఇక్కడ నుండి మరో చోటకి వెళ్ళాలంటే 2-3 దారులు చూపిస్తుంది. అందులో ఏదైతే మనం త్వరగా చేరుకునే అవకాశం ఉందో ఆ దారిని ఎంచుకుంటాం. అయితే మధ్యలో ఏమైనా అడ్డంకులు రావచ్చు, ట్రాఫిక్ ద్వారా కానివ్వచ్చు, ఏదైనా రోడ్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కానివ్వచ్చు, ఏదో ఒక అడ్డంకు రావచ్చు. ఏదైనా ఒక అడ్డంకు వస్తే మనం ఏం చేస్తాం? కంప్లీట్గా వెళ్ళడం మానేస్తామా? లేదు కదా, మరో దారిలోంచి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్స్ అనేది ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా 2-3 దారులు తెలుస్తున్నాయి. ఒకటి కాకపోతే ఇంకోటి ట్రై చేస్తున్నాం. అదే మన జీవితం చూసుకుంటే, మనకి ఒక పని సక్సెస్ అవ్వాలంటే ఇలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందో మనకు తెలియదు. సో అప్పుడు ఏం చేయాలి? ఒక ట్రై చేస్తాం, ఫెయిల్ అవుతాం, మరో ట్రై చేస్తాం, ఫెయిల్ అవుతాం, మరో ట్రై చేయాలి. మీరు ఫెయిల్ అయ్యేది మీరు చేసే పని వల్ల కాదు, మీరు ఎంచుకున్న పద్ధతి వల్ల. ఫెయిల్ అయితే మొత్తం ఎండ్ అయినట్టు కాదు. మన జీవితం అనే బుక్లో ఒక చాప్టర్ ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ మరో చాప్టర్ మన కోసం వెయిట్ చేస్తుంది. అందులో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించండి. మన జీవితంలో వచ్చే ప్రతి ఫెయిల్యూర్ మనకు ఒకటే మాట చెప్తుంది: ఈ స్ట్రాటజీ పనిచేయదు, మరొకటి ట్రై చేయమని. చేంజ్ ది స్ట్రాటజీ, not the goal. Keep moving forward and success will find you. And finally, welcome to 2025.